హాయ్ నమస్తే, వెల్కమ్ అందరికీ ఛానల్లోనికి. మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి బెల్ ఐకాన్ను. నేను ఏవైనా కొత్త వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. మీరు బెల్ ఐకాన్పై క్లిక్ చేసి యాక్టివ్ చేసుకుంటే. గుడ్డు సంపూర్ణ ఆహారం. మాంసాహారం తినని వారు గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు. బ్యాచిలర్స్ యొక్క ఫేవరెట్ కర్రీ ఎగ్. ఆమ్లెట్ లేదా ఫ్రై లేదా ఉడికించిన త్వరగా అవుతుంది, నిమిషాలలో పూర్తి అవుతుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ, వృద్ధులు, యువకులు ఇలా అందరూ గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. అయితే గుడ్డును ఆహారంగా తీసుకునేవారు తప్పకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఆ ముఖ్యమైన విషయాలు: గుడ్డును ఎక్కువ మంట మీద ఉడికించకూడదు, మంట సిమ్లో ఉండేలా చూసుకోవాలి. గుడ్లలోని ప్రోటీన్ల ద్వారా కణ నిర్మాణానికి అవసరమైన అమైనో ఆమ్లాలు శరీరానికి అందుతాయి. తల్లిపాల తర్వాత ఎక్కువ ప్రోటీన్లు గుడ్ల ద్వారానే శరీరానికి అందుతాయి. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచే ముందు గుడ్లను శుభ్రంగా కడగాలి. పెంకు మీద ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. గుడ్డులో ఉన్న పచ్చసొన ఆధారంగా కోడి ఏ ఆహారం తీసుకుందో చెప్పవచ్చు. పచ్చసొన పూర్తిగా పచ్చగా ఉంటే కోడి పచ్చి కూరగాయలను తీసుకున్నట్లు. అదే కాస్త రంగు తక్కువగా ఉంటే మొక్కజొన్న దానాను ఆహారంగా తీసుకున్నదని అర్థం. గుడ్డు ద్వారా సాధారణంగా 70 కేలరీలు శరీరానికి అందుతాయి. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాటు 5 గ్రాములే ఉంటుంది. కావున ఫ్యాట్ గురించి భయపడవలసిన పని లేదు, ఫ్యాట్ గురించి భయపడనక్కర్లేదు. గుడ్డు మరీ ఎక్కువగా తినేవారు పచ్చదొన తీసేసి తినడం బెటర్. ఇక పచ్చిగుడ్లను తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలామంది నమ్ముతారు. పచ్చిగుడ్లను తాగటం ఆరోగ్యం అని చాలామంది నమ్ముతారు. కానీ ఇలా చేయడం వల్ల పేగులు బయోటిన్ అనే విటమిన్ను శోషించుకోలేవు. దీనివల్ల శరీరంలో బయోటిన్ కొరత ఏర్పడుతుంది. ఫలితంగా నీరసం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, డిప్రెషన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కావున పచ్చిగుడ్లను తాగకపోవడమే మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులతో, స్నేహితులతో అందరితో షేర్ చేయండి. తప్పకుండా రెడ్ కలర్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్, విన్నపము, ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ అందరికీ. హ్యావ్ ఎ నైస్ డే.